శ్రీ సత్యనారాయణ నమః. మేము ఈరోజు హైదరాబాద్ నుంచి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనాని కోసం వచ్చాం. ఇక్కడ శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రము కలదు. వాళ్ళు చాలా మంచి భోజనం పెట్టారు మాకు. తర్వాత ఉట్టి పెట్టడమే కాదు, ప్రతిదీ అడుగుతూ మళ్ళీ మళ్ళీ వడ్డిస్తూ మాకు సంతృప్తికరంగా వాళ్ళు భోజనం పెట్టడం చాలా విశేషం. ఈ భోజనం నిత్య అన్నదానం అన్నమాట. అంటే ప్రతిరోజు జరుగుతుంది. ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళు పెడుతున్నారు. మా విజ్ఞప్తి ఏమిటంటే, ఎవరైతే ఇక్కడికి వస్తారో, అన్నవరం వస్తారో, తప్పకుండా శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రము దర్శించండి. అక్కడికి రండి, మంచి భోజనం కలదు. తర్వాత ఎవరైతే ఈ సత్రం నడుపుతున్నారో ఆయన పేరు శ్రీ నాగభట్ల కామేశ్వరరావు శర్మ. ఆయన 50 ఏళ్ల నుంచి ఈ సత్రం నడుపుతున్నారు. ఇంతవరకు ఆయనకెప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఈ అన్ని మాసాలలో బ్రాహ్మణులకు మాత్రము తప్పకుండా భోజనాలు పెడతారు, ఎంతమంది వస్తే అంతమంది. కానీ కార్తీక మాసంలో మటుకు అందరికీ కుల మత భేద లేకుండా ప్రతి వాళ్ళకి ఈ అన్నదానం ఉంటుంది. ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో తప్పకుండా ఈ వసతి మీరు సద్వినియోగం చేసుకోండి. ఇంకా ఇక్కడ సంవత్సరానికి 2-3 సార్లు ఒడుగు ఉచితంగా జరిపిస్తున్నారు. అలాగే వివాహాలు కూడా వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. అన్ని దానములలోనూ అన్నదానం శ్రేష్టం. తీర్థక్షేత్రములందు బ్రాహ్మణులకి అన్నదానము చేసిన వారు జన్మరాహిత్యమును పొందుదరని స్మృతులు చెప్పుచున్నవి. బ్రాహ్మణుడు సర్వదేతా స్వరూపుడుగాన బ్రాహ్మణులకు అన్నదానము చేసినట్లయిన సమస్త దేవతలు సంతృప్తి చెంది ఫలము సిద్ధించును. ఇక్కడ సత్రము ప్రారంభించిన లగాయత్తు నేటి వరకు అనేక కార్యక్రమాలు అనగా 3 అంతస్తుల భవన నిర్మాణము, 15 గదులు, వేదశాస్త్ర స్మార్త ఆగమ పాఠశాల నిర్వహణ, సామూహిక వివాహ ఉపనయనములు నిర్వహించుట, నిష్ఠాతులైన పండితులకు స్వర్ణ కంకణ కంఠాభరణాది సన్మానములు నిర్వహించుట, వేద స్మార్త పరీక్షలు నిర్వహించి సుమారు 400 మందికి ఉత్తీర్ణత పత్రములు ఇచ్చుట, ప్రతి సంవత్సరం కుల మత విచక్షణ లేకుండా కార్తీక సమారాధన నిర్వహించుట, ఉచిత వైద్య శిబిరం, వివాహ పరిచయ వేదిక వంటి మొదలగు సామాజిక బ్రాహ్మణ సేవా కార్యక్రమములు నిర్వహించి బ్రాహ్మణ సేవ చేయుచున్న సత్రము గత సంవత్సర కాలంగా కరోనా వ్యాధి కారణంగా ఆర్థిక ఇబ్బందులకు లోనై ఉన్నదన తిరిగి పునరుద్ధరణ కార్యక్రమంలో దాతలు సహృదయముతో ఇతోధిక ఆర్థిక సహకారములు అందించి తోడ్పడవలసిందిగా కోరుచున్నాము. మేము యనమండుగురు హైదరాబాద్ నుంచి వచ్చామండి. మాకైతే చాలా సంతోషం అనిపించింది. సంతృప్తిగా వాళ్ళు భోజనం పెట్టి మా చేత శ్లోకాలు చదివించి ఆ అన్నదాన కార్యక్రమంలో మేము పాల్గొన్నాం. మా అనుభవం మీ అందరితో షేర్ చేయాలని, పంచుకోవాలని మేము ఈ విధంగా మీకు ఒక వీడియో రీల్ తయారు చేసి పంపిస్తున్నాం. మా విజ్ఞప్తి ఏమంటే, ఎవరైతే వస్తారో మీకు తోచినంత, ఎంత వీలైతే అంత వాళ్ళకి సహకారం అందించవలసిందిగా కోరుచున్నాను. నమస్తే.